ఇటు సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకి నా వందనాలు. చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ప్రభైన యేసుక్రీస్తు ఇంతవరకు 4 మాటలు ప్రకటించి ఉన్నారు. నేను తండ్రి అయిన యేసుక్రీస్తు సిలువలో మన కోసం బలి అవుతూ పలికిన 5వ మాటను నేను మాట్లాడుచున్నాను. నేను కాదు మాట్లాడుతుంది, ఆయనే నా ద్వారాగా మాట్లాడుతున్నాడని నేను చెప్పుచున్నాను. నా దగ్గర అయితే ఏ జ్ఞానము లేదు. తండ్రి దప్పికొనిచున్నానని చెప్పి ఉన్నాడు. దేనికోసం దప్పికొన్నాడో వివరణ. యోహాను సువార్త 4:14 చదివి వివరించండి. నేనిచ్చిన నీటిని తాగువారు ఎప్పుడు దప్పికొనడు. నేను వారికిచ్చిన నీళ్లు నిత్య జీవముకై వారిలో బూరెడు నీటి బుగ్గగా ఉండెను. ఆమెతో చెప్పాను. దేవుడు ఎవరితో చెప్పాడంటే ఈ మాట, యాకోబు బావి వద్ద ఒక సమరయ స్త్రీ గారు మధ్యాహ్నమటప్పుడు ఆమె నీళ్లు తోడుకోవటానికి వచ్చినప్పుడు ఏమని చెప్పాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సమయంలో యాకోబు బావి వద్దకి వెళ్ళి ఉన్నప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా నీకు నీళ్లు కావాలా అని చెప్పినప్పుడు, అమ్మా నీవిచ్చే నీళ్లు తాగితే మళ్ళీ దప్పిక అయ్యిద్దేమో కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నీకెప్పుడుకి దప్పిక అవ్వదని ఆ సమరయ స్త్రీ గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చే నీళ్లు ఎంతో గొప్పవి. ఎందుకంటే ఆయన ఏ దప్పికి కొన్నాడంటే, ఆయన మన శరీరానికి సంబంధించిన ఆహారాన్ని నీళ్ళని మనం ఎక్కువగా తాగుతాము. కొంతమంది ఈ 40 దినాలు మనం ఎంతో ఉపవాసంతో ఉండి మనం నీటిని తాగకుండా ఆహారాన్ని భుజించకుండా ఆయన కోసం మనం ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటున్నాం మనందరమే. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన శరీరానికి సంబంధించిన ఉపవాసం కాదు, ఆయన కావాల్సిన ద్రాహం ఏంటంటే ఆత్మకు సంబంధించిన ద్రాహం కావాలి. ఆయన ఏ ద్రాహం కోరుకుంటున్నాడు? ఆత్మల ద్రాహం కోరుకుంటున్నాడు. ఆత్మలంటే మనము ప్రతిదినము లోబడి మన పాపాలను కడిగి వేసుకొని మనం అప్పగించిన రక్షణ పొంది పాపక్షమాపణలో ఆయన రక్తాన్ని సిందించి కడగబడిన మన ఆత్మలే ఆయన దాహం అన్నమాట. కలవరి సిలువలో ఆయన ఏలాడుతూ ద్రాహం అని నేను దప్పికొనిస్తున్నానని ఎందుకు పలికాడంటే, ఆయన ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికే దప్పికొని ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 21:6 చదవండి కొంచెం. చదివేవారు కొంచెం పెద్దగా చదవండి. మరియు ఆయన నాతో ఎట్లా నేను ఇది సమాప్తమైనది, నేనే ఆత్మయి ఉన్నాను, నేనే అల్పయు మేఘయు చాలమ్మాపు నేనే ఆత్మయి నేనే మేఘయ్య అని ఉన్నానని ఎందుకు చెప్పాడంటే, ఆయనే ఆత్మ, ఆయనే అన్ని జీవం కనుక ఆయన సిలువలో ఎలాడబడతా కూడా అన్నిటికీ నేనే సమర్థుడని చెప్పుచున్నాడు. ఆయన దప్పికొన్నాడంటే నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఎక్కడ మార్చాడు? కానా ఇందులో ఆ రోజు ద్రాక్షారసం అయిపోయినప్పుడు అందరూ వాళ్ళు బాధపడుచున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కాడకు వచ్చినప్పుడు, మీరు అందరూ బాధపడకండి అండి, బాణాల నిండా నీళ్లు నింపండి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అంతటి గొప్ప శక్తి ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ద్రాహాన్ని తీర్చుకోలేడా? తీర్చుకోగలుగుతాడు. ఎందుకంటే ఆయనకు సంబంధించింది ఆత్మకు సంబంధించిన ద్రాహమే కానీ శరీరానికి సంబంధించిన ద్రాహం కాదు. ఎందుకంటే మనం అందరం గుర్తించాలి ఏంటంటే, మనలో ఉన్న పాపాన్ని దోషాన్ని ప్రతి దినము కడిగి వేసుకుంటా మనతో పాటు ఉన్న కొందరినైనా మార్చి వాళ్ళ ఆత్మలు మనం రక్షించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్రాహాన్ని తీర్చగలిగిన వారు అవుతాము. మనం ఆయన బలపరిచి ఆయన ద్రాహాన్ని తీర్చిన వారు అవుతాము. మరి ఇంకొక సమయంలో కూడా దేవుడు ఏమని చెప్పాడంటే,
ఆనాడు మోషా గారు ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపించేటప్పుడు వాళ్ళు నీటి కోసం వేదన పడుతున్నప్పుడు ఆయన దేవునికి ప్రార్థించాడు మోషా గారు. అప్పుడు దేవుని ఏమని చెప్పాడంటే ఆ కర్రని బండ మీద చూపించమన్నప్పుడు అప్పుడు నీటిని ఆయన ప్రవేశించాడు. అంత శక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన దాహం తీర్చుకునే శక్తి లేదంటారా? ఉంది. మన ప్రతి పాపాన్ని కడిగి వేస్తూ ఆయన మొండుటి ఎండలో సిలువు పైన ఆ మాను మీద యాలాడుతూ నేను దప్పికొనిచున్నానని కన్నీటితో ప్రార్థిస్తూ ఆ తండ్రితో మొరపడుతున్నాడు, నేను దప్పికొనిచున్నానని. ఎందుకంటే మనమందరం కూడా మనం రక్షణ పొందటమే కాదు కానీ అనేకుల్ని రక్షణ అనే అనుభవంలోకి నడిపిస్తూ మన పాపం అనే జీవితాన్ని విడిచిపెట్టు ప్రతి ఒక్క నూతనమైన ఆత్మలను ఆయన చెంతకు చేరుస్తూ మనలో ఒక్కరినైనా మనం ఆయన దగ్గరికి చేర్చినప్పుడు ఆయన దాహం అనేది తీరుతుంది. మనం ఆయన ఆశను తీర్చిన వారు అవుతాం. మీరందరూ దేవుని కొరకు లోబడి ప్రతి దినము మీరు తగ్గించుకొని మీ శరీరాలని మీరు ఆయనకు మహిమ తెచ్చే విధంగా బలపరుచుకొని మీ ఆత్మలను ఆయనకు అప్పగించుకుంటూ ప్రతి దినము మీ కుటుంబాల కోసం మీకోసం అనేకులకు ఆత్మలను రక్షించటానికని మీరు శక్తి కలిగిన నామముతో ఆయన ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరూ మనలో ఎవరో ఒకళ్ళు రక్షణ పొందుతారు. అప్పుడు ఆయన ఆత్మ దాహమును తీర్చుకున్నవాడు అవుతాడు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ అనేక ఆత్మలు రక్షించబడాలని శక్తి కలిగిన నామముతో మీరందరూ ప్రార్థించండి. అనేక ఆత్మలను రక్షించుకునే శక్తిని ఆయన ఇవ్వాలని మీరు కోరుకోండి. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.